హై ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఇంట్రాడే ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని లాజిక్స్ ఏంటో చూద్దాం రండి. సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను మార్నింగ్ అవైలబిలిటీ లేదు ఫస్ట్ హాఫ్లో. సో ఒక ఫ్యూ ట్రేడ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ మనం మిస్ అయ్యాము. ఫస్ట్ 5 minutes ఓపెనింగ్ రేంజ్ ఫామ్ చేసింది. దాని తర్వాత బ్రేక్ అయ్యింది అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అగైన్ ఇక్కడ ఏ లొకేషన్లోనే మళ్ళీ సపోర్ట్ తీసుకు పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇది బ్రేక్ చేసింది. సో ఇక్కడ బెరిష్ పిన్ బార్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాను అండ్ నేను అరౌండ్ 11:30 ఆ టైంలో వచ్చాను. అప్పటికి ఈ రేంజ్లో ఉంది మార్కెట్. సో వన్ షార్ప్ వీ రికవరీ వచ్చింది. ఈ వీ రికవరీలో ఎక్కడ మనకి పుల్ బ్యాక్స్ రాలేదు. పుల్ బ్యాక్స్ వచ్చి ఉంటే మేబీ లాంగ్ సైడ్ చూసేవాడిని. తర్వాత అక్కడ కంప్లీట్ రేంజ్ బౌండ్ ఫామ్ అయింది. సో లాంగ్ చూడాలంటే అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా దీని అబౌవ్ క్లోజ్ అయి ఉంటే లాంగ్ తీసుకునేవాడిని. అలా కాకుండా అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ప్రైస్ కంటిన్యూస్గా డౌన్ అవుతూ చివరికి ప్రీవియస్ బయర్స్ జోన్ దగ్గరికి వచ్చింది. ఎక్కడ 13.3 ఈ రేంజ్లో రాగానే ఒక బుల్లిష్ స్ట్రాంగ్ బుల్లిష్ రియాక్షన్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే బయర్స్ డిఫెండ్ చేస్తున్నారనే ఫస్ట్ ఇండికేషన్. కానీ నేను వెంటనే ఎంట్రీ తీసుకోలేదు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. సో 13.6 ఈ లెవెల్పై క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ప్రైస్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ని రీక్లెయిమ్ చేసింది. అంటే బయర్ బులిష్ స్ట్రెంత్ చూపించింది. సో అప్పుడు నేను ఈ ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్నాను. The trade logic is simple. Strong sell-off into previous buyers zone. ఈ డిమాండ్ ఏరియా నుంచి స్ట్రాంగ్ బయర్స్ రియాక్షన్. సో మైనర్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో కన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ ఏదైనా క్యాండిల్ ప్రీవియస్ మైనర్ రెసిస్టెన్స్ కంటే టాప్ క్లోజ్ అయితే మనం ఎంటర్ తీసుకోవచ్చు. 23,600 కాల్లో 1 లాట్తో ఎంట్రీ అయ్యాను. నార్మల్గా నేను 2 లాట్స్తో చేస్తాను. 10 to 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాను. ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, 20 పాయింట్స్. సో రిస్క్ మేనేజ్ చేయడానికి ఓన్లీ 1 లాట్తో తీసుకున్నాను. టార్గెట్స్ వచ్చేసి స్పాట్ చార్ట్లో టార్గెట్ 1 ఏమో ఈ లెవెల్, టార్గెట్ 2 ఏమో ఈ లెవెల్. ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్. ఒకవేళ 20 పాయింట్స్ రీచ్ అవుతే ట్రైలింగ్ స్టాప్ లాస్ వేస్తాను. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. వన్స్ ఇట్ బ్రేక్ అయి క్లోజ్ అయితే మనం ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుంది, చూద్దాం. నా ట్రైలింగ్ స్టాప్ లాస్ 20 పాయింట్స్ మూవ్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ రీచ్ అయింది. ఆ స్పాట్లో కూడా అబౌట్ టార్గెట్ 1 క్లోజ్ అయింది. ఇక్కడ కానీ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వస్తే ఇక్కడ మన టార్గెట్ 40 పాయింట్స్ హిట్ అవుతుంది.
ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 1527 రూపీస్. దీనికి యూజ్ అయిన క్యాపిటల్ ఫర్ 11,625 రూపీస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.